హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఎంతో ఆస్తో అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యామనమాట. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్‌డేకి కూడా తను ఒక అవుట్‌ఫిట్ తీసుకోవాలని చెప్పేసి మాతో పాటు వచ్చింది. ఇంకా బెంగుళూరులో అయితే మాకు దగ్గరలో క్లాత్ షాప్స్ అయితే ఎక్కడా లేవు, ఫ్యాబ్రిక్ షాప్స్. అండ్ దూరం చాలా దూరం ఉన్నాయి. వెళ్తే కమర్షియల్ స్ట్రీట్, చిక్‌పేట్, జయానగర్ అలా వెళ్ళాలనమాట. ఇంకా మేమైతే కమర్షియల్ స్ట్రీట్‌కొచ్చాం. రావడమే ఫ్యాబ్రిక్ స్టోర్‌కొచ్చాం. ఇక్కడైతే ఫుల్ ఎక్స్‌పెన్సివ్‌గున్నాయి ఈ స్టోర్‌లో. ఇంకా ఏం తీసుకోవాలో అర్థం గావట్లా. ఫుల్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. చూస్తున్నాం. ప్రతీదీ కూడా మీటర్ రూ. 1000 అబోనే చెప్తున్నారు. మాకైతే చాలా కాస్ట్ అనిపిచ్చింది. అండ్ ఈ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇంకా 1600, 1700, 1800 అలా చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి వేరే షాప్‌కొచ్చాము. ఇక్కడైతే కొంచెం రీజనబుల్‌గా అనిపిచ్చింది. ఇక్కడైతే ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాము. ఈ ఆరెంజ్ టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే నేను తీసుకున్నాను. అండ్ మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు. బట్ ఆ షాప్‌లో అయితే నాకు వీడియో తీయడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నారు. అక్కడ వీడియో తీసుకోవడానికి అవైలబుల్ లేదనేసరికి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అసలకి వెళ్ళిందే అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కోసం కదా! వీడియో తీసుకోనియట్లేదని చెప్పేసి ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. నాకొక ఫ్యాబ్రిక్ నచ్చింది గూడా. అయినా గాని ఇంకా సరే వీడియో తీసుకోనివ్వట్లేదు కదా! అని చెప్పేసి ఫుడ్ తిన్న తర్వాత తీసుకుందామని చెప్పేసి అక్కడే వదిలేసి ఆ ఆరెంజ్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఒక్కటి తీసుకొని మా ఫ్రెండ్స్ అయితే షాప్ చేశారు వాళ్ళకి కావాల్సినవి. ఇంకా ఫుడ్‌కైతే వచ్చేసామనమాట. ఇంకా ఫుడ్ తినేసి ఏ ఇంకా మళ్ళీ వేరే ఫ్యాబ్రిక్ స్టోర్‌కెళ్ళాము. సెకండ్ టైమ్ వెళ్ళిన షాపు అండ్ ఇప్పుడు వెళ్ళే షాపు 2 ఒకటే. బట్ అది ఓల్డ్‌ది, ఇది న్యూది. బట్ ఇక్కడ వీడియో తీసుకోవడానికి అవైలబిలిటీ ఉంది కానీ అక్కడ మాత్రం అవైలబుల్ లేదు అంట. సో, ఇంకా ఎలాగో వీడియో తీసుకొనిస్తున్నారు కదా! అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా వెళ్ళడమే ఈ బ్లాక్ కలర్ అయితే నాకు ఫుల్ నచ్చేసింది. ఇంక దాన్ని పట్టుకొని అసలు వదలలేదు. ఈ బ్లాక్ కలర్‌దయితే మీటర్ 950 చెప్పారు పర్ మీటర్. ఓకే. పర్లేదు, రీజనబుల్‌గానే ఉందిగా, తీసుకుందాము అనిపిచ్చింది. ఈ స్టోర్ నేమ్ వచ్చేసి ఇన్ డిజైన్ కమర్షియల్ స్ట్రీట్‌లో ఉంటది. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బావున్నాయి. అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. కొంచెం ఎక్స్‌పెన్సివే కానీ క్వాలిటీ గానీ, ఫ్యాబ్రిక్ టైప్స్ కానీ చాలా బావున్నాయి అనిపిచ్చింది ఇక్కడైతే. దేవి అందా దా పైకెళ్దాం దా అగు స్టెప్స్ స్టెప్స్. ఈ రెండిటిల్లో ఏది తీసుకోవాలని చెప్పేసి కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నా. నాకైతే 2 నచ్చాయి. 2 తీసుకుందాం అనుకుంటే సేమ్ మోడల్ బట్ కలర్ మాత్రమే డిఫరెంట్. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా చూస్తుంది. రెండిటికి ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ చూద్దాము. రెండిటికి ఏది మ్యాచింగ్ అయితే అది తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఓకే. 2 ఫ్యాబ్రిక్స్‌లో బాటమ్ ఏది మంచిగా మ్యాచ్ అయితే అది తీసుకుందాం అనుకున్నాను. బట్ 2 అంత మ్యాచింగ్ అవ్వలా. ఇంకా ఇక్కడ నాతో పాటొచ్చిన మా ఫ్రెండ్ అయితే ఎందుకు సేమ్ కలర్ బాటమ్ చూస్తున్నాము, కాంట్రాస్ట్ చూడొచ్చు కదా! కాంట్రాస్ట్ కూడా చాలా బావుంటది. రెండిటికి ఆరెంజ్ సెట్ అయితది బాగా అని చెప్పేసి తనైతే ఇంకిలా పెట్టి చూపిస్తుంది. ఇంకా ఫైనల్‌గా అందరూ అయితే బ్లాకే బావుంది ఈ గ్రీన్ కన్నా అని చెప్పేస్తే ఓకే అని చెప్పేసి బ్లాక్ తీసుకున్నా. ఈ చిన్ని మ్యానిక్యూన్స్‌కి డ్రెసెస్ భలే స్టిచ్చింగ్ చేశారు కదా! చాలా అనిపించింది. అందుకే వీడియో తీశాను. ఇంకా ఫైనల్‌గా అయితే నేను ఆ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను గానీ, ఫస్ట్ ఒక ఆరెంజ్ టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకున్నానని చెప్పాను కదా! ఆ ఫ్యాబ్రిక్ అయితే సెకండ్ స్టోర్‌లో నేనైతే మర్చిపోయి వచ్చాను. బాటమ్ తీసుకుందామని చెప్పేసి ఆ ఫ్యాబ్రిక్ బ్యాగ్‌లో నుంచి ఉందమ్మా అక్క. బయటికి తీశాను. బయటికి తీసిన తర్వాత ఫ్యాబ్రిక్ బాటమ్ ఏది సెట్ అవ్వలేదు. ఇంకా నేను మర్చిపోయి ఈ బ్లాక్‌ది తీసేసుకొని ఆరెంజ్ టిష్యూదయితే అక్కడే వదిలేసాను. నేనైతే చాలా బాధనిపిచ్చింది. అర్రే! ఇష్టంగా తీసుకున్నాను. ఆ ఫ్యాబ్రిక్ వదిలేసొచ్చాను అని చెప్పేసి బాధేసింది. నేనైతే ఇంటికొచ్చాక చూసుకున్నాను. ఫ్యాబ్రిక్ అక్కడ మర్చిపోయాను అని చెప్పేసి కంగారు పడ్డాను. నేనెక్కడ వదిలేసానో అర్థం కాలేదు. ఇంకా ఫస్ట్ అయితే సెకండ్ టైమ్ ఎళ్ళిన ఫ్యాబ్రిక్ స్టోర్‌కి కాల్ చేశాను. వాళ్ళైతే ఇంకా ఇక్కడైతే లేదన్నారు. ఇంకా థర్డ్ టైమ్ ఎళ్ళిన ఫ్యాబ్రిక్ స్టోర్‌కి కాల్ చేస్తే, ఇక్కడే ఉందండి అని చెప్పేసి అన్నారు. ఇంకా పోనీలే షాప్‌లోనే వదిలేసాను. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు పిక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. అబ్బా! చాలా మిస్టేక్ చేశాననిపిచ్చింది. అలా ఎలా వదిలేసానో. ఇక్కడైతే ఈ ప్యాంట్స్ అన్నీ రూ. 150 అంట. చాలా తక్కువకొచ్చాయి. క్వాలిటీ కూడా మంచిగానే ఉన్నాయి. అలా అని రూ. 150 అని చెప్పేసి క్వాలిటీ లేకుండా అయితే లేవు. అప్పటికే ఇంకా ఫుల్ అలిసిపోయున్నాము. ఓన్లీ ఆ ఫ్యాబ్రిక్ స్టోర్‌లోనే ఆల్మోస్ట్ 3, 4 అవర్స్ స్పెండ్ చేశామనమాట ఫుడ్ తినటానికి. ఆ 3 ఫ్యాబ్రిక్ స్టోర్స్‌లోనే
ఫుల్ టైర్డ్ అయిపోయాము అందరము. ఇంకా కిడ్స్‌తో వెళ్ళినప్పుడు ఇంక అంతే కదా! వాళ్ళకి తినిపించి, మనం తినేసి, వాళ్ళని ఎత్తుకొని ఈ షాపింగ్ చేయాలంటే కొంచెం చాలా కష్టము. ఇంక అట్లనే ఇక్కడైతే జ్యువెలరీ బావుందని చెప్పేసి వీడియో తీస్తున్నా. అక్కడైతే వీడియో నాట్ అవైలబుల్ అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి ఇంక మళ్ళీ బయటకొచ్చేసాను. ఇంకా ఫుల్ అలసిపోయాంగా ఇంకా చెరుకు రసం తాగేసి ఇంక ఇంటికెళ్ళిపోదాము. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అసలకి ఓపిక లేదు. ఇంకా చేయలేము అని చెప్పేసి ఇంకైతే చెరుకు రసం తాగి మళ్ళీ ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంక దారిలో మా ఫ్రెండ్ అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ ఏవో బాగున్నాయి కదా అని చెప్పేసి చూస్తుంది. అన్నీ రూ. 100, రూ. 150 ఉన్నాయి. రీజనబుల్‌గా అనిపించింది. మంచిగున్నాయి. ఈ స్ట్రీట్ అయితే మొత్తం చెప్పులు ఉన్నాయి. ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టు అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకున్నాను. బట్ అది అవ్వలేదు. మా బాబు గూడా ఇంకా నాకు సపోర్ట్ చేయలేదు. ఫుల్ అలిసిపోయి ఉన్నాము. బాబుతో ఎళ్ళాం కాబట్టి. ఇం కిడ్స్‌తో వెళ్తే వ్లాగ్ చేయడం కొంచెం కష్టమే వీడియో తీయడానికది. ఇంకా ఫుల్ అలసిపోయి కూర్చున్నాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.